మేడిగడ్డ దర్యాప్తు సంగతి ఏమైంది? 2 వారాల్లో సమాధానం ఇవ్వండి హైకోర్టు. గత ప్రభుత్వం అవినీతి చేసిందని అన్ని మా దగ్గర ఉన్నాయని అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనేకమైనటువంటి ఆరోపణలు చేసిరు. సిబిఐ ఎంక్వైరీ చేస్తారా చేయరా అని అప్పుడున్నటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని ఇప్పుడున్నటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కావాలంటే నా దగ్గర ఆధారాలన్నీ ఫైల్స్ అన్నీ కూడా కట్టలుగా ఉన్నాయి, మీకు పంపిస్తామని చెప్పారు. కానీ ఇప్పటిదాకా దానిపైన స్పందించలేకపోయారు. మేడిగడ్డ ప్రాజెక్టులో అవినీతి బరాజు కుంగుబాటు ప్రాజెక్టుల నిధుల సేకరణలో అక్రమాలపై దర్యాప్తు సంగతి ఎంతవరకు వచ్చిందని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఇందుకు సంబంధించిన ఫిర్యాదుపై ఏ నిర్ణయం తీసుకుంటారో 2 వారాల్లో లిఖితపూర్వకంగా తెలియజేయాలని ఆదేశాలు జారీ చేసింది. మేడిగడ్డ బరాజ్ 4 ఏళ్లకే కుంగిపోవడంపై సిబిఐ దర్యాప్తునకు ఆదేశించాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ ఉపాధ్యక్షుడు జి నిరంజన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడే కోర్టులో ఒక పిటిషన్ వేసిరు సిబిఐ ఎంక్వైరీ చేయాలని. ప్రభుత్వం కాంగ్రెస్ ఉన్నది, హైకోర్టులో ప్రభుత్వం ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి జస్ట్ ఒక మాట చెప్పేసి ఇగో ఇది కాళేశ్వరానికి సంబంధించినటువంటి అంశం, కాళేశ్వరం మొత్తం కేవలం మేడిగడ్డ వరకైనా ఇక్కడ వరకైనా 2 బ్యారేజ్ల వరకే కాదు, కాళేశ్వరం మొదలుపెట్టి చివరి ఆయకట్ట వరకు కాలువలు దొవ్వే వరకు భూసేకరణ నుంచి మొదలు పెడితే మొట్టమొదటి శంకుస్థాపన వేసినప్పటి నుంచి రాయి వేసినప్పటి నుంచి ఇప్పటిదాకా ఇంకా వీలైతే కాళేశ్వరం ప్రాజెక్టు అంతకు ముందు ఏ ప్రభుత్వాలు ఎప్పుడెప్పుడు దానికి ఆమోదం తెలిపాయి, ఎప్పుడెప్పుడు దానికి ఎంత ఖర్చు పెట్టారు అనేటువంటి అంశం పైన కూడా గతంలో రాజశేఖర రెడ్డి సర్కార్ కానీ అంతకుముందు ఉన్నటువంటి కాంగ్రెస్లో రోషయ్య కిరణ్ కుమార్ రెడ్డి లేదంటే అంతకుముందు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో దీనికి ఎప్పుడెప్పుడు దీనికి నిధులు కేటాయించారు, ఏం చేసారు అనేటువంటి అంశం పైన లోతైనటువంటి దర్యాప్తు చేస్తే ఏ ప్రభుత్వం ఎంత అవినీతి చేసిందనేటువంటి కూడా బయటపడుతుంది కదా. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం చేస్తే నిజంగా కూడా ఇది ప్రజలకు ఉపయోగపడిందా, ఎవరెవరు ఎంత ఎస్కలేట్ చేశారనేటువంటిది ఒక నివేదిక వచ్చింది కదా. ఆ నివేదిక పైన ఎందుకు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం స్పందించట్లేదు? ఈ అంశంలో ఖచ్చితంగా ఒక విషయం మాత్రం చెప్పొచ్చు, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని కాపాడడానికి ప్రయత్నం చేస్తుంది అనేటువంటిది కూడా ఒక మెసేజ్ బయటకు పోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు మీ ముందున్నటువంటి మంచి అవకాశం వెంటనే సిబిఐకు అప్పచెప్పేస్తే మీకు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. మీకు సంబంధించినటువంటి మేము ప్రజలకు ఇచ్చినటువంటి మాటను కట్టుబడి ఉన్నటువంటి అంశాన్ని ప్రజలకు చెప్పుకోవడానికి కూడా ఉంటుంది. ఈ పనికిరాని పిచ్చి మాటలు మాట్లాడేటువంటి అవకాశం కూడా పోతుంది. అది సిబిఐ చూసుకుంటుంది. లేదంటే ఇంకా దాంట్లో ఏమైనా మనీ లాండరింగ్ కూడా జరిగితే లేదంటే అధికారులు లేదంటే నాయకులు కూడా వస్తే అన్ని బయటకు వచ్చేస్తాయి కదా, అన్ని బయటకు వచ్చేసేటువంటి అవకాశం ఉంటుంది.